హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో ఎగ్ సలాడ్ ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఒక టమాటోని కట్ చేసుకున్నాను, కొంచెం కొత్తిమీరని, సో రెండైతే బాయిల్డ్ ఎగ్స్ని తీసుకున్నాను, ఒక క్యాప్సికమ్ని తీసుకున్నాను, ఒక ఆనియన్ అండ్ ఒక క్యారెట్, కొంచెం కీరాని కూడా తీసుకున్నాను అనమాట. సో వీటన్నిటినైతే నేను చిన్న చిన్నగా చాప్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. మీకు కావాలి అంటే ఇలానే కొంచెం పెప్పరు అండ్ సాల్ట్ వేసేసి ఎగ్స్ని కూడా కొంచెం స్మాల్ స్మాల్ పీసెస్ లాగా కట్ చేసేసి మిక్స్ చేసుకొని కూడా తినొచ్చు. అంటే మేము రాగానే తింటాం అనుకుంటే మీరు ఇప్పుడు నేను ప్లేట్ చూపిస్తున్నాను కదా, సో ఒక ఎగ్స్ని మాత్రం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని కలిపేసుకొని అయినా తినొచ్చు. మేము కొంచెం రాగా తినలేము, క్యాప్సికమ్ అది ఉంటుంది కదా అనుకుంటే లైట్గా ఫ్రై చేసేసుకొని తినేసేయండి. నేనైతే ఇవాళ అదే చేశానన్నమాట. మనకి ఏంటంటే సలాడ్స్ అనేవి నైట్ డిన్నర్కి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి, మనము ఈజీగా కూడా అయిపోతాయి. వెయిట్ లాస్కి కూడా ఏంటంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ సలాడ్స్ అనేవి. నేను ఆల్రెడీ కొన్ని సలాడ్స్ అనేవి నా ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను, ఎవరికైనా కావాలి అంటే రెసిపీస్ చూడండి. సో నేను ఇక్కడైతే ఒక కడాయి తీసుకొని కొంచెమే ఆయిల్ వేసాను అనమాట, ఎక్కువ ఆయిల్స్ కూడా వద్దు. సలాడ్స్ అంటేనే మనం అసలు అంటే వెయిట్ లాస్ కోసం తింటుంటాం కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే ఆయిల్ కంటెంట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కుక్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత క్యారెట్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో మీరు అంటే రాగా తినాలనుకునే వాళ్ళు క్యారెట్ని తురుము పట్టుకోండి, నేను ఇక్కడ కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను. ఒక క్యాప్సికమ్ని కూడా యాడ్ చేశాను అనమాట. సో వేసేసి ఇవేం మరీ మనం డీప్ ఫ్రైలు అలా ఏం చేయమండి, కొంచెం లైట్గా అంటే ఆ పచ్చిదనం పోవడం కోసం అనేసి లైట్గా ఫ్రై చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అది మీకు మీ రుచికి ఎట్లా అంటే అంత సరిపోతుంది అనుకుంటే అంత యాడ్ చేసేసుకోండి. వేసుకున్నాక చక్కగా అన్నీ కలిపేసేసుకొని తర్వాత ఆ టమాటోని కూడా యాడ్ చేసేసేయండి. నేను వెయిట్ లాస్ అంటే చేస్తున్నాను అనమాట. సో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఆల్రెడీ నా ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేసి ఉన్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు ఏమన్నా యూజ్ అవుతుంది అనుకుంటే. తర్వాత నేను ఇక్కడ కొంచెం పెప్పర్ని అప్పటికప్పుడు దంచి వేసేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే ముందే మెత్తగా పౌడర్ చేసి ఉంటే అదైనా వేసుకోండి, ఏం కాదు. మీ దగ్గర ఏ పెప్పర్ ఉంటే అది, వైట్ అయినా బ్లాక్ అయినా. సో తర్వాత నేను ఇక్కడ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఇంకా స్టవ్ అయితే అంటే పెప్పర్ వేసాం కాబట్టి ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. సో చూసారు కదా, మరీ ఎక్కువ డీప్ ఫ్రై ఏం అవ్వదు, నార్మల్గా ఉంటుందన్నమాట. మరీ పచ్చిది తినలేము కాబట్టి క్యాప్సికమ్ అవన్నీ. తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం కీరా ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసాననమాట. ఇవి ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఇవి పచ్చిగానే తినాలి. సో నేను గ్యాస్ ఆఫ్ చేసేసాక వేసాను. తర్వాత ఎగ్స్ని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి పైన వేసేసుకొని మొత్తం